మరి ఈరోజు బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇతను ఎవరంటే ఇతను దేవునికి స్నేహితుడు. ఎవరితను? హూ ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్? అబ్రహాం. ఇతని గురించి చాలా ప్రాముఖ్యమైన వాక్యాలు రాయబడింది. ఇతని పేరు అబ్రహాము అని, ఇతని దేవుని స్నేహితుడని. బైబిల్లో ముగ్గురు ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఒక ముగ్గురు ఇతని గురించి చెప్తున్నారు. ఇతడు స్నేహితుడు, ఇతడు స్నేహితుడు, ఇతడు స్నేహితుడు అని ముగ్గురు ఇతని గురించి చెప్తున్నారు. ఆమేన్. చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. James chapter 2 verse 23. I'll finish it shortly. James chapter 2 verse 23. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మును, అది అతనికి నీతిగా ఎంచబడును అను లేఖనము నెరవేర్చబడును. మరి దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మరి దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను. ఆమేన్. దేవుని స్నేహితుడు అని అతనికి హల్లెలూయా. ఇంకో వాక్యం చూద్దాం. ఇక్కడ యేసు ప్రభువే స్వయంగా తన నోటితో చెప్తున్నారు. యేసు ప్రభువే తన నోటితో స్వయంగా చెప్పిన మాట. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం. ఐజయా చాప్టర్ 41 verse 8. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనము. ఐజయా చాప్టర్ 41 verse 8. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు. ఇప్పుడు గమనించాలి. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు. ఇప్పుడు మూడవది ఏమంటున్నాడంటే నా స్నేహితుడైన అబ్రహాము. చాలు. ముందుగా అంటాడు నేను నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, తర్వాత నా స్నేహితుడైన అబ్రహాము. గమనించండి. యేసు ప్రభు స్వయంగా చెప్తున్నారు నా స్నేహితుడైన ఏంటి? ఇజ్రాయేలా? బైబిల్ చదువుతున్నారా? లేదు. ఎవరిస్తున్నారు ఈ స్టేట్మెంట్ అతనికి? ఎవరిస్తున్నారు? ఏమంటున్నాడు యేసు ప్రభు? నా స్నేహితుడైన అబ్రహాము, మై ఫ్రెండ్. ఇన్ని రోజులు మనం భక్తి చేసాము, ఓకేనా? భక్తి చేసినప్పుడు అంతా మనకు అనిపించేది ఏంటంటే నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు. నేను భక్తి చేసే దేవుణ్ణి, నేను ఒక భక్తుణ్ణి, ఆయన నా దేవుడు, నేను ఒక భక్తుణ్ణి, ఆయన నా దేవుడు అనేది అనిపించేది. కానీ ఎప్పుడైనా మీ దేవుణ్ణి స్నేహితులుగా పిలిచారా? నా స్నేహితుడు అన్నారా? నా దేవుడు నా ఫ్రెండ్ అన్నారా? తండ్రి అన్నాము, దేవుడు అన్నాము, గొప్ప దేవుడు అన్నాము, విడిపించే దేవుడు, కరుణించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అభిషేకించే దేవుడు, విడిపించే దేవుడు, వాగ్దానం ఇచ్చే దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు, ఎన్నో చెప్పున్నాం. కానీ నా స్నేహితుడైన దేవుడు అన్నారా? ఆలోచించండి. ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది. నా స్నేహితుడైన నా దేవుడు, మై గాడ్ ఇస్ మై ఫ్రెండ్ అన్నారా? నేను ఫ్రెండ్లా ఉంటాం మా దేవుడి దగ్గర, నేను ఫ్రెండ్లా మాట్లాడుతాను నా దేవుడి దగ్గర అని ఎప్పుడైనా మీరు చెప్పున్నారా? మాట్లాడున్నారా? ఆలోచించండి. ఈరోజు అతను అంటున్నాడు నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము. నా స్నేహితుడైన అబ్రహాము. ఇద్దరు అయిపోయిందా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక రాజు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. 2 Chronicles chapter 20 verse 7. 2 దినవృత్తాంతములు
20వ అధ్యాయము 7వ వచనము. 2 Chronicles chapter 20 verse 7. ఇప్పుడు ఒక రాజు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను త్రోసివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతిని దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడు నీవే. హల్లెలూయా. గమనించాలి, రాజు చెప్తున్నాడు నీ స్నేహితుడైన అబ్రహాము. ముందుగా ఒక భక్తుడు చెప్పాడు, మనలా ఒక బిలీవర్ చెప్పాడు, నీ స్నేహితుడైన అబ్రహాము. రెండోదిగా యేసు ప్రభు అంటున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము. మూడోదిగా రాజు అంటున్నాడు, నీ స్నేహితుడైన అబ్రహాము. ఎంతమంది అబ్రహాము గురించి సాక్ష్యం ఇస్తున్నారు స్వయంగా బైబిల్లో. నీ స్నేహితుడైన అబ్రహాము, నీ స్నేహితుడైన అబ్రహాం. అదే మాట దేవుడు మీ గురించి సాక్ష్యం ఇస్తే, నా స్నేహితుడైన సో అండ్ సో, నా స్నేహితురాలైన మేఘు, నా స్నేహితురాలైన శాలిని సిస్టర్, ఆయన దేవుని మీ గురించి సాక్ష్యం ఇస్తే, ఆలోచించండి ఒకసారి, ఆలోచించండి. మనం ప్రార్థన చేస్తున్నాము, భక్తి చేస్తున్నాము, బైబిల్ చదువుతున్నాము, దేవునిలో గడుపుతున్నాము, ఉపవాసం ఉంటున్నాము, సంఘానికి వెళ్తున్నాము, సమయానికి సంఘానికి వెళ్తున్నాము, ప్రేయర్ మీటింగ్స్ ఉన్న ప్రేయర్ మీటింగ్స్ అటెండ్ అవుతున్నాము. దేవుడు నాకు కావాలి, దేవుని అభిషేకం కావాలి, దేవుని దయా సంకల్పము నాకు ఉండాలని ఎన్నో ఆలోచిస్తూ మనము దేవుణ్ణి వెంబడిస్తున్నాం. దేవుడు మనకు కావాలి. నేను దేవుణ్ణి వెంబడిస్తే, నేను దేవునిలో నడుచుకుంటే నా పరిస్థితి మారుతుంది, నా బ్రతుకు మారుతుందని ఎంతో మంది ఆలోచిస్తున్నారు. కానీ ఎక్కడైనా అనిపించుకున్నారా, నేను దేవుని స్నేహితునిగా మారాలి, నేను దేవుని స్నేహితురాలుగా మారాలి? ఎక్కడైనా ఆలోచించారా? నేను దేవునికి ఒక భక్తురాలుగా ఉండాలి, ఒక భక్తురాలుగా ఉండాలి, ఒక భక్తునిగా ఉండాలని ఆలోచించారు. కానీ ఎప్పుడైనా మీరు ఆలోచించున్నారా, నేను నా దేవునికి స్నేహితునిగా ఉండాలి, స్నేహితురాలుగా ఉండాలి? We are praying, we are reading Bible, we are taking time to pray, to fast, to read the Bible, to sit in His presence, to enjoy His presence, to enjoy His anointing, to enjoy His glory. ఆయన మహిమ, ఆయన ప్రసన్నత మనకు కావాలి, మనకు అవసరమని మనము దేవునిలో గడుపుతున్నాము, కూర్చుంటున్నాము, ఆరాధిస్తున్నాము ఆయనని. ఆయన తన బలముతో, తన శక్తితో, తన మహిమతో మనల్ని కప్పుతున్నాడు. ఓకే, అంతా ఫైన్. కానీ ఎక్కడైనా ఒక చోట చెప్తున్నాడా, నా స్నేహితుడు, నా స్నేహితురాలు. కలలో గాని దర్శనంలో గానైనా చెప్పాడు వచ్చి, యు ఆర్ మై ఫ్రెండ్ అన్నాడా? యు ఆర్ మై ఫ్రెండ్. సో వాట్ ఈస్ ద రీజన్? when we are praying, when we are reading Bible, when we are perfect in everything, what is the reason that He is not calling us as a friend? చెప్పండి. ఈ పేరు మనకు పెడుతున్నాడా ప్రభు, నా స్నేహితురాలు, నా స్నేహితుడు అని? ఆలోచించండి, ఆలోచించండి. ఒక వృద్ధురాలు, ఒక స్టోరీ చెప్తాను, నిజంగా జరిగిన సంఘటన. ఒక వృద్ధురాలు ఎవరు లేరు, దిక్కులేని దానిగా అయిపోయింది, ఎవరు లేరు, బాధపడిపోతుంది, ఏదో రోగము చేత పీడింపబడుతుంది, ఏదో రోగము చేత బాధపడిపోతుంది. ఇది గమనించిన పక్క వాళ్ళు తనను తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేసి వచ్చేసారు. భరించలేకుండా అడ్మిట్ చేస్తే డాక్టర్లు వచ్చి చెకప్ చేస్తున్నప్పుడు అడిగారు, అమ్మ నీకు ఎవరు లేరా, మీ వాళ్ళు ఎవరు లేరా, అటెండర్స్ ఎవరు లేరా, ఏంది యాక్చువల్లీ, మరి మీకు ఈ ప్రాబ్లం ఉంది, మరి ఇంత డబ్బులు ఖర్చు అవుతుంది, మరి మీకు డబ్బులు సిద్ధం చేసుకోండి, మరి ఏం చేస్తానంటే తను అంటుంది, అయ్యా నేను ఒక పేద విధవరాలిని, నాకు నా వారంటూ ఎవరు లేరు, నా దగ్గర డబ్బులు లేదు, నేను ఈ రోగాన్ని నేను చూపించుకోవాలి, బాగు చేసుకోవాలన్న నా దగ్గర డబ్బులు లేక నేను ఇంట్లో పడి ఉన్నాను. మా పక్క వాళ్ళు నా బాధను భరించలేకుండా వాళ్ళు తీసుకొచ్చి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరి ఎట్లమ్మా, మరి ఈ యొక్క రోగాన్ని స్వస్థపరచాలంటే ఇన్ని డబ్బులు, ఇన్ని ఖర్చులు అవుతుంది, మరి ఏం చేయాలనుకుంటున్నారు? మీకు తెలిసిన వారు ఎవరు లేరా? మీకు తెలిసిన వారు ఉన్నా అట్లీస్ట్ చెప్పండి, వాళ్ళకి ఫోన్ అయినా చేస్తాను, ఉత్తరమైనా రాస్తాను అని చెప్పేసరికి ఒక 10 నిమిషాలు సైలెంట్గా ఉండి అప్పుడు చెప్తుందంట, నా స్నేహితురాలు, నాకు తెలిసిన స్నేహితురాలు ఉంది, ఎవరు? క్వీన్ విక్టోరియా అంట.
ఎవరు? క్వీన్ విక్టోరియా. నాకు తెలిసిన స్నేహితుడు. డాక్టర్ నమ్మలేదంట. తనేమో క్వీన్, ఈయనేమో పేద విధురాలు, డబ్బులు లేని విధురాలు. బ్రతకాలని ఆశ ఉంది కానీ డబ్బులు లేదు. ఈమెక తను ఫ్రెండా? ఎలా ఫ్రెండ్ అని ఆలోచించి అడుగుతున్నాడు. ఎలా మా ఫ్రెండ్? మేము చిన్నప్పుడు కలిసి స్కూల్ చదువుకున్నాం కానీ ఆమె రాణి అయిపోయింది, నేను ఇలా అయిపోయాను. సరే అని డాక్టర్ అప్పుడు కూడా నమ్మకుండా ఉత్తరం రాశాడు. ఎక్కడ? ఎవరికి? విక్టోరియాకి ఉత్తరం రాశాడు. ఉత్తరం రాసిన వెంటనే నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ రిప్లై వచ్చింది. ఇతను రాస్తాడు, సో అండ్ సో లేడీ మార్తా విన్సెంట్ అనే ఒక లేడీ మా హాస్పిటల్లో జాయిన్ అయింది. ఇది ప్రాబ్లం, ఇంత ఖర్చు అవుతుంది. మరి ఎవరు లేరా అంటే, నాకు నా బెస్ట్ ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ ఉంది, తన పేరు క్వీన్ విక్టోరియా అన్నది. మరి ఎంతవరకు రైట్ రాంగ్ మాకు తెలీదు, క్షమించండి, మేము ఈ లేఖ రాస్తున్నాం, క్షమించండి, తెలుసుకోవాలన్నది. వెంటనే అక్కడి నుండి ఒక రిప్లై వస్తుంది. ఏంటంటే, తను చెప్పిందంత నిజం, అబద్ధం కాదు. వాట్ ఎవర్ షీ సెడ్ is true. She is my best friend. and ఏ ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అయినా సరే నేను ఇప్పుడు డబ్బులు పంపిస్తున్నాను, ట్రీట్మెంట్ చేయండి. అదే కాకుండా తనకు బ్రతకడానికి సరిపోయినంత డబ్బు ఇచ్చి పంపించిందంట. ఒక లోక స్నేహమే ఇంత చేస్తే ఆలోచించండి ఒకసారి. ఆలోచించండి. ఒక స్నేహానికి అంత విలువిస్తే, ఒక స్నేహానికి అంత విలువించి అంత చేస్తే, నీ కొరకు ప్రాణం పెట్టిన నిజ స్నేహితుడు ఎంత చేయాలి? నీ కొరకు ప్రాణం పెట్టేశాడు. తను ప్రాణం పెట్టలే, డబ్బులు ఇచ్చింది, కానీ నీ కొరకు ప్రాణమే పెట్టేసిన నిజ స్నేహితుడు ఎంత చేయాలి నీ కొరకు? ఈరోజు నా స్నేహితుడు, నా స్నేహితురాలు అని అంటున్నాడా? థింక్. నీ కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టలేదా? ఎందుకు పెట్టాడు? నిన్ను ప్రేమించాడు కాబట్టి, నిజమైన ప్రేమతో నిన్ను ప్రేమించాడు కాబట్టి, నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఒక లోక స్నేహమే అంత చేస్తే మరి నిజ ప్రేమ, నిజ స్నేహితుడు నీ కొరకు ఎంత చేయాలి? ఈరోజు ఆలోచించండి. నిన్ను చూసి వ్యక్తిగతంగా మిమ్మల్ని చూసి ప్రజలు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? నువ్వు దేవుని స్నేహితురాలు కదా, నువ్వు దేవుని స్నేహితుడు కదా అని ప్రజలు చెప్పాలి. ఎంతమంది ప్రజలు చెప్తున్నారు? ఎంతమంది ప్రజలు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారు? షీ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఈమె క్రైస్తవురాలు కాదు, ఈమె భక్తి చేసే క్రైస్తవురాలు కాదు, ఈమె 24 గంటలు ప్రార్థన చేస్తే క్రైస్తవురాలు కాదు, ఈమె అభిషేకముతో పవర్ఫుల్ గా నింపబడిన సేవకురాలు కాదు. ఏమనాలి నేను చూసి? యు ఆర్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్ నో, యు ఆర్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్ నో అని ప్రజలు నీ గురించి సాక్ష్యం ఇచ్చుకోవాలి. నిన్ను నువ్వు చెప్పుకోవడం కాదు, నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవడం కాదు. ప్రజలు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇస్తున్నారా? ఇవ్వగలుగుతున్నారా? కెన్ ఎనీవన్ సే నా గురించి చెప్పారని ఉన్నారా? ఎక్కడైనా ఎవరైనా నా గురించి చెప్పారు, నేను దేవుని ఫ్రెండ్ అని నా గురించి ఎవరో చెప్పారని ఎవరైనా ఉన్నారా? కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? ఈ ఉదయ కాలము మీరు దేవునికి మంచి స్నేహితునిగా, స్నేహితురాలుగా మార్చబడును గాక. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని చూసి ప్రజలు చెప్పును గాక that she is the friend of God, he is the friend of God. దేవునికి మహిమ కలుగును గాక. మన యేసయ్య మనకు ఈరోజు మన యేసయ్య మనకి ఏమై ఉన్నారో తెలుసా? నిజ స్నేహితుడు. ఏమై ఉన్నారు? నిజ స్నేహితుడు. ఎ ట్రూ ఫ్రెండ్. అబ్రహామును చూసి
దేవుడు నా స్నేహితుడు అని అనడానికి గల కారణం ఏంటి? చెప్పండి ఒకసారి. నీ గురించి నా స్నేహితుడు అని చెప్పగా అబ్రహాము గురించి నా స్నేహితుడు అని చెప్పడానికి కారణం ఏంటి? What is the reason behind God calling Abraham as friend? Oh, okay. God trusting Abraham? Okay. Why do you think God called Abraham as friend? He was faithful, okay. What about you? What about the trust? God doesn't trust you all? Are you not faithful to God? How many of you are faithful to God? How many of you are faithful to God today? ఎంతమంది దేవుని పట్ల విధేయతగా ఉన్నారు? అబ్రహాంని దేవుడు నా స్నేహితుడు అని చెప్పడానికి కారణం ఏంటి? దేవుడు మాత్రమే కాదు, మంచి మంచి వాళ్ళు బైబిల్లో నుండి మంచి వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. మంచి వాళ్ళు అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? హీ ఈస్ ద ట్రూ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవుడే అతని స్నేహితుడు కాదు, గాడ్ ఇస్ హిస్ ఫ్రెండ్ కాదు, హీ ఈస్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? అక్కడ దేవుడు తన స్నేహితుడు కాదు, అబ్రహాము దేవుని స్నేహితుడు. దేవుడు మన స్నేహితుడు అనడంలో we can easily prove it. కానీ what about you being friend to God? And God testifying that yes, this Abraham is my true friend. So and so, he is my true friend. So and so is my true friend. And దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పేలా నువ్వు బ్రతుకుతున్నావా ఈరోజు? ఒకవేళ బ్రతుకుతే ఎంతవరకు బ్రతుకుతున్నావు? 100% బ్రతుకుతున్నావా? 200% బ్రతుకుతున్నావా? 1000% బ్రతుకుతున్నావా? లేక పర్సంటేజే లేదా నీ బ్రతుకి? ఆలోచించు ఈరోజు, ఆలోచించు. దేవునికి అబ్రహాము స్నేహితునిగా మారడానికి కారణం ఏంటి? What was the reason behind Abraham being friend to God, or God calling him as a friend? First point, అబ్రహాము దేవునికి లోబడినవాడు. అబ్రహాము దేవునికి లోబడినవాడు. ఈరోజు ఎంతమంది దేవునికి లోబడుతున్నారు? ఈరోజు దేవునికి ఎంతమంది లోబడుతున్నారు? బికాస్ బైబిల్ సేస్ అబ్రహాం ఒబేయిడ్ గాడ్. అబ్రహాము దేవునికి లోబడిన వాడు అని వాక్యం చెప్తుంది. ఎవరు 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 ఎవరు? మీరా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారా? ఈరోజు కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారా? నేను దేవునికి లోబడిన దాన్ని, నేను దేవునికి లోబడిన వాడిని చెప్పగలుగుతారా? But God himself is testifying about Abraham. He says, this Abraham follows me very faithfully. He's very obedient to me. He's trustworthy. గమనించాలి. యేసు ప్రభు చనిపోయిన తర్వాత మనది ఏది కౌంటబుల్ గా లేదు, మంచి చెడు ఏది. కానీ ఆ కాలంలో యేసు ప్రభు రాలేదు ఇంకా. అదే డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. చాలా మంది మీరు లోబడిన వాళ్ళతో చేయి లేపుతారు, మీ విశ్వాసంగా ఉన్నారంటే చేయి లేపుతారు, మీరు ఫెయిత్ఫుల్ అన్నిటికీ చేయి లేపుతారు. కానీ అక్కడ దాన్ని ఏమంటారు? అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వచ్చిన తర్వాత నువ్వు వేస్ట్ అయినా కూడా నేను బెస్ట్ గా చేసేసాడు. ఆయన మార్చి నేను దాన్ని ఏమంటారు, ఒక రిమోట్ కంట్రోల్ కార్ గా నేను చేసేసారు. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, సెల్ వేస్తే నువ్వు పారుతావు అంతే.
కానీ ఆ కాలంలో సెల్ లేదు, ఏమి లేదు, బైబుల్ లేదు, ఏమి లేదు. యేసు ప్రభు ఇంకా రాలేదు, యేసు ప్రభు వాళ్ళ కొరకు ఇంకా చనిపోలేదు. అప్పుడే అబ్రహాము లోబడ్డాడంట దేవునికి. ఎప్పుడు తెలుసా? ఇప్పుడైనా మనకు అన్ని ఉచితంగా ఉంది. మనం పాపం చేసినా దేవుడు తుడిచేస్తున్నాడు, మనం తప్పు చేసినా దేవుడు తుడిచేస్తున్నాడు. ఆ కాలంలో చిన్న పాపం చేసిన అగ్ని వచ్చి కాల్చేసేది మనుషులని. ఆ కాలంలో అబ్రహాము విధేయతగా ఉన్నాడంట దేవునికి. ఎంత గొప్ప మాట ఇది. It is very easy for you to say, yeah, I am coming to church, I am believing his word, I am obeying to him, I am faithful. It is very easy. నువ్వు ఫెయిత్ఫుల్ లేకపోయినా కూడా దేవుడు నిన్ను తుడిచివేయడు. He is counting you as holy and righteous, even though you are not. అది మీరు గమనించాలి. నువ్వు పరిశుద్ధంగా జీవించినా జీవించకపోయినా దేవుని లెక్కలు నువ్వు ఎలా ఉన్నట్టంట. ఒక వ్యభిచారి దేవుని దృష్టి ఎలా ఉంది ఈ కాలంలో, ఈ కృపకాలంలో? చెప్తారా? వాట్ ఈస్ గాడ్ కౌంటింగ్ ఇన్ ఎ ప్రాస్టిట్యూట్? సిన్, righteousness. So what is she practicing? A prostitute is practicing what every day? Righteousness? Sin. But what is God looking at? Why? Because I washed her. So it doesn't matter what she is doing, because I have told that I have already saved them. But what about Abraham? ఆలోచించండి ఒకసారి ఆలోచించండి. అబ్రహాం పరిస్థితి ఏంటి? దేవుడు అంటున్నాడు, అబ్రహామా నా స్నేహితుడా. నా స్నేహితుడైన అబ్రహాము. ఒక విశ్వాసి అంటున్నాడు అతడు దేవునికి స్నేహితుడని. ఒక రాజు అంటున్నాడు ఇతడు దేవునికి స్నేహితుడని. ఇంతమంది అబ్రహాము గురించి సాక్ష్యం ఇస్తున్నారు. దానికి కారణం ఏంటి? లోబడ్డం అంటే ఏంది నాకు తెలీదు, చెప్పండి మీరు. అబ్రహాము దేవునికి లోబడ్డారంట. లోబడడం అంటే ఏంటి మీ దృష్టిలో? ఒకసారి చెప్తారా? ఎవరైనా సరే ఇక్కడ లోబడడం అంటే ఏంది? సబ్మిసివ్. ఓకే, ఒబీడియంట్. ఓకే, నెక్స్ట్ త్వరగా చెప్పండి. ఒక్కరికి లోబడుతున్నాం అంటే దాని అర్థం ఏంటి చెప్పాలి. తెలుగు అర్థమవుతుందా? నేను చైనా భాషలో మాట్లాడాలా? చెప్పండి. ఈరోజు చెప్తే ఇష్టపడుతున్నామని. ఓకే, ఎస్, ఇష్టపడే వాళ్ళు ఏదైనా చేస్తారు. ఓకే, ఇప్పుడు దేవుడు అబ్రహాంని నా స్నేహితుడు అంటున్నాడు. దానికి కారణం ఏమిచ్చాడు? అతను నాకు లోబడ్డాడని. మరి మీరు లోబడతలేరా? మరి మిమ్మల్ని ఎందుకు పిలవలేదు? మేఘన నా స్నేహితురాలా? పేర్లు చెప్పండి. మళ్ళీ చెప్పుకోగలరు సర్వీస్ అయిన తర్వాత, నా పేరు పిలవలేదు పాస్టర్ అని చెప్పండి. మీరు లోబడతలేరా? ఆర్ యు నాట్ ఒబీడియంట్ టు గాడ్? Are you not faithful to God? Are you not believing God at that extent? We are doing. But what is the reason that only Abraham is called as friend of God and not you? Whereas you should be called in this generation, you should be called, because he said, those who didn't see me are blessed. So how blessed you are for God to call you as a friend. But no, you know something? You have an option for God to call you as a friend today. ఆప్షన్స్ ఉన్నాయి. దేవుడు నేను నిజంగా చెప్తున్నాను, ఇఫ్ యూ ఫాలో దిస్, గాడ్ విల్ కమ్ టు యూ అండ్ సే, నాట్ మై సన్, మై ఫ్రెండ్. నాట్ మై డాటర్, మై ఫ్రెండ్. హౌ ఆర్ యూ మై ఫ్రెండ్? వాట్ ఆర్ యూ అప్ టు మై ఫ్రెండ్? విచ్ ఇస్ బెస్ట్, ఫ్రెండ్ ఆర్ సన్? A father and son's relation is different, but a friend's relation is different. They share each and everything. They share their pain. They think this is my true friend. They don't hide anything to a true friend, but they hide things to father
and father hides things to son. But friend doesn't hide anything. Now, God is calling. దేవుడు పిలుస్తున్నాడు, అబ్రహాము నా స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా అంటున్నాడు దేవుడు. దేవుడే అంటున్నాడు నా ప్రాణ స్నేహితుడా. ఎవరు సృష్టించారు అబ్రహాంని? సృష్టించిన దేవుడు ఏమంటున్నాడు? నా ప్రాణ స్నేహితుడా. ఆదాంని కూడా పిలవలేదు ఎప్పుడు స్నేహితుడని, పిలవలేదు, ఎక్కడ పిలవలేదు. ఆదామును ఫస్ట్ ఆడమ్ ని సృష్టించిన దేవుడు ఏమన్నాడు? యు ఆర్ మై ఫ్రెండ్, ఐ హావ్ క్రియేటెడ్ యూ సో దట్ వి మే హ్యావ్ ఎ చిట్ చాట్. కానీ ఫ్రెండ్ అని చెప్పలేదు. బట్ గాడ్ లైక్డ్ అబ్రహాం. దేవుడు అబ్రహాంని ఎంతో ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. ఈరోజు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు, కానీ ఇష్టపడుతున్నాడా? ఇష్టపడడం ప్రేమించడము డిఫరెంట్ కాదా? ఏం చెప్తున్నారు బ్రదర్? ఇష్టపడడం ప్రేమించడం ఒకటే కదా? నో, ఇట్ ఇస్ డిఫరెంట్. ఇష్టపడడం అంటే ఆ ఇష్టానికి ఏదైనా చేస్తారు. ప్రేమించడం అంటే కొన్ని డబ్బులు పెట్టి ఇంకొన్ని డబ్బులు పాకెట్లో పెట్టుకు ఈ రోజుకి ఇంతే, ఈ రోజుకి ఒక డైరీ మిల్క్, ఈ రోజుకి 10 రూపాయలు పానీపూరి చాలు, రేపటికి ఇంకో 20 పెట్టుకుంటే 3 రోజులు నడుస్తుంది పానీపూరి. అంతే కదా లోక ప్రేమ. ఇష్టుడికి ఏదైనా చేస్తాడు. ఈరోజు 30 అంటే పోతే రేపు ఏదోలా మనము చేసి దొంగలించైనా మనం పెడతాం అని ఆలోచించేదే ఇష్టము. దేవుడు అబ్రహాంని ఇష్టపడ్డాడు, ప్రేమించలేదు. మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇష్టపడలేదు. ఇప్పుడు ఈ ప్రేమ కాస్త ఇష్టంగా మారాలంటే కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. అందరి చేతుల్లో డబ్బులు పెట్టుకోండి. ఈరోజు చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అంత ఫ్రీయే. ఫస్ట్ పాయింట్ ఇస్ అబ్రహాము దేవునికి లోబడిన వాడు. అబ్రహాము దేవునికి లోబడిన వాడు గనక ఇప్పుడు అబ్రహాము గురించి దేవుడు ఏమంటున్నాడంటే, నాకు లోబడిన అబ్రహాము గనుక నాకు స్నేహితుడు. నాకు లోబడిన అబ్రహాము గనుక నా స్నేహితుడు. ఈరోజు మీరు కూడా దేవునికి లోబడుతున్నారు కదా. మరి దేవుడు నాకు లోబడిన సోహన్సో గనుక నాకు స్నేహితుడు, నాకు ఇష్టడు అని ఎందుకు చెప్తలేడు? అబ్రహాము లోబడిన దానికి మనము లోబడుతున్న దానికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. చెప్తాను ఆ డిఫరెన్స్ ఈరోజు. అబ్రహాము ఎప్పుడు లోబడ్డాడు తెలుసా? ఇస్సాకు ఇచ్చినప్పుడు కాదు, కొడుకు పుట్టక మునుపు, దేవునిలో రాక మునుపు, దేవుడు ఎవరో తెలియక మునుపు, అన్యుడిగా ఉన్నప్పుడు. ఎప్పుడు? He was not a believer. He was an idol worshipper when he obeyed God. యేసు ప్రభు ఎవరో తెలియదు. యేసు ప్రభు ఎవరో తెలియదు. ఇప్పుడు గాలిలో నీకు ఒక స్వరం వినిపిస్తుంది, నువ్వు వెంటనే లోపడతావా? భయపడి పారిపోతావా? నీకు దేవుడు ఎవరో తెలియదు. నువ్వు ఎవరో దేవుడు తెలియకుండా నువ్వే దేవుణ్ణి సృష్టించుకొని అమ్ముతున్నావు బుట్టలో పెట్టుకొని. అబ్రహాముకి దేవుడు ఎవరో తెలీదు. అబ్రహాము విగ్రహాల్ని తయారు చేసుకుంటూ దానికి పెయింట్లు వేసి బుట్టలో వేసుకొని తిరిగేవాడంట. బొమ్మలు కొనండి, విగ్రహాన్ని కొనండి, దేవుణ్ణి కొనండి అని. అర్థమవుతుందా మీకు? He was not a believer. He don't even know who is Jesus. He don't even know the voice of God. But he obeyed the voice. ఈరోజు నీకు యేసు ప్రభు ఎవరో తెలియదు, యేసు ఏంటని తెలియదు, క్రిస్టియానిటీ అనేది ఒకటి ఉందనేది తెలీదు. ఇప్పుడు నేను వచ్చి యేసు ప్రభుని నమ్మంటే నువ్వు లోబడతావా? నా ప్రశ్న. ఎంతమంది లోబడతారు నేను చెప్పగానే? చెప్పండి. How many of you will obey? ఎంతమంది లోబడతారు? కష్టం కదా. కానీ అబ్రహాం లోబడ్డాడంట. లోబడడం మాత్రమే కాదు. మీరు ఒకటి గమనిస్తే, మీరు
మరి ఏ బైబిల్ చదువుతున్నారో తెలియదు. నేను ఇప్పుడు బైబిల్ చదవకుండా కూడా ఆలోచిస్తుంటే, బైబిల్ని ఆలోచిస్తూ ఉన్నా కూడా నాకు మర్మం ఇస్తాడు దేవుడు. చదవకుండా ఆలోచించినా కూడా మర్మం ఇస్తాడు. నేను ఒకటి ఆలోచించినాను, దేవుడు ఇస్సాకుని కాదు ఇష్మాయిల్ని కూడా అడిగాడు. He was faithful with Ishmael, he was faithful with Isaac. ఇస్సాకును అడగక మునుపు ఇష్మాయిల్ని వదులుకో అన్నాడు. ఆయన సొంత కొడుకు కాదా, కిరాయి కొడుక? కిరాయి తెచ్చుకున్నాడా ఇష్మాయిల్ని? తనకు పుట్టలేదా? ఇష్మాయిల్ అబ్రాహాం పుట్టాడా లేదా? చెప్పండి, పుట్టాడు కదా. మరి ఇష్మాయిల్ సొంత కొడుకు కాదా? ఇస్సాకే సొంత కొడుక? మరి ఇష్మాయిల్ని వదులుకున్నాడు కదా. దేవుని కొరకు ఇష్మాయిల్ని వదులుకున్నాడు. దేవుడు చెప్పాడు, అబ్రహామా వదిలేవాలని, వదిలేయి, తరమే, పంపించే, అది నా చిత్తం కాదు. అబ్రహాము ఏడుస్తూ, తిట్టి పంపించలేదు, ఏడుస్తూ నా కొడుకు పరిస్థితి ఏమవుతుందో, ఎలా బ్రతుకుతాడో, ఏం చేస్తాడో ప్రభువా, ఇంత పెద్ద భారాన్ని నా మనసులో పెట్టున్నామని ఏడుస్తూ 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 వాళ్ళని పంపించాడు. జాగ్రత్త అమ్మా, ఏమనుకోద్దు, క్షమించు నన్ను అని హాగర్తో బ్రతిమలాడుకుంటున్నాడు. నన్ను క్షమించు, నేను ఏమి చేయలేని పరిస్థితి, ఒక భర్తగా నీకు ఏమి చేయలేని పరిస్థితి, ఒక తండ్రిగా నా కుమారునికి ఏమి చేయలేని పరిస్థితి, నన్ను క్షమించు. ఇష్మాయిల్ని వదులుకున్నాడు. ఇప్పుడు ఇస్సాకు వచ్చేసరికి, సరే ఇష్మాయిల్ వెళ్ళిపోయాడని ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. అట్లీస్ట్ ఇస్సాకు గురించి ఎంత ఆలోచన కలిగి ఉన్నానంటే, మంచి స్కూల్లో ఇవ్వాలి, ఇస్సాకుని పై చదువు చదివించాలి, ఇస్సాకుని ఇలా తయారు చేయాలి, అలా తయారు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఎంతో మైండ్ లో ఫిక్స్ చేసి పెట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, ఇస్సాకుని బలిగా ఇచ్చాయి. ఏంటి ప్రభువా, నాకు సంతానమే లేకుండా చేస్తావు నువ్వు? ఇష్మాయిల్ని ఇచ్చేయమన్నావు, ఇష్మాయిల్ని వదులుకోమన్నావు, ఇష్మాయిల్ని వదులుకున్నాను, ఇప్పుడు ఇస్సాకుని కూడా నా. సైలెంట్ గా లోబడ్డాడు. ఒక్క మాట మాట్లాడకుండా, మనసులో ఎంత భారమైనా కష్టమైనా, ఎంత ఇష్టపడినా, ఎంత ప్రేమించినా కూడా ఇస్సాకును పట్టుకొని తీసుకెళ్ళాడు. లోబడ్డం అంటే అది. ఇప్పుడు చెప్పండి, ఆ లోబడ్డానికి మీ లోబడ్డానికి ఎంత తేడా ఉంది? ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఈ లోబడడం ట్రాక్ లో మీరు రండి, నేను చెప్తాను నా ఇష్టడు అని. నేను మిమ్మల్ని ప్రేమించడం వాస్తవమే, కానీ ఇష్టపడడానికి ఇంకా మీరు ఆ లెవెల్ వరకు రాలేదు. గమనించండి, ఎగ్జాంపుల్ ఇస్తాను, తప్పుగా అనుకోవద్దు. దీనికి ఇదే ఎగ్జాంపుల్ కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఒక్క 7 సంవత్సరాలు 10 సంవత్సరాల అమ్మాయిని ఎవరైనా లవ్ చేస్తారా? చెప్పండి చెప్పండి. లోక సంబంధమైన లవ్ అంటున్నాను నేను, పెళ్లి చేసుకునే లవ్. ఒక 7 సంవత్సరాల అమ్మాయిని చేస్తారా? ఎందుకు చేయరు? మెచ్యూరిటీ లేదు, చిన్నది కాబట్టి. ఇప్పుడు ఆమె మెచ్యూరిటీ లెవెల్ వచ్చేసరికి, ఆమె వయసు వచ్చేంత వరకు ఆమె వెయిట్ చేయాలి, అప్పుడు నేను లవ్ చేస్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ప్రభు కూడా అదే అంటున్నాడు, మీరు నాకు ఇష్టడై ఉండాలంటే మీరు ఆ మెచ్యూరిటీ లెవెల్ రావాలి. అర్థమైందా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ ఇష్టపడాలంటే మీ వయసు, అంటే దానికి ఏంటంటే మీ యొక్క ఆత్మీయ జీవితపు ఒక వయసు పెరగాలి. ఆత్మీయ జీవితంలో మీ వయసు పెరగాలంటున్నాడు. మీరు ఇంకను, పౌలు అంటారు, మీరు ఇంకను పాలు తాగే వాళ్ళ ఉన్నారు, మీరు ఇంకను శిశువుగా ఉన్నారు. కాబట్టి మీరు ఆత్మలో పెరగాలి. పెరుగుతూ పెరుగుతూ ఒక లెవెల్కి వచ్చేసరికి అప్పుడు అంటాడు ప్రభు నా ఇష్టడు. ఎందుకు? పెరగడం వల్ల నీలో విధేయత వస్తుంది, నీలో డిసిప్లిన్ వస్తుంది, నీలో విశ్వాసం పెరుగుతుంది, నీలో అన్ని చేంజెస్ వస్తుంది. ఎందుకు? దేవుని ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావు కాబట్టి. నువ్వు ఎదుగుతూ 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 ఉండే కొలది నీ లోకానుసారమైన ఆశలు, లోకానుసారమైన నేత్రలు, లోకానుసారమైన చెవులంతా ఏమైపోతుంది? కాళ్ళ కిందికి వచ్చేస్తుంది. నీ ఆత్మీయ జీవితం నువ్వు ముందు పెట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో పొంగి
పొరలి పైకి వస్తున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు పైకి వస్తున్నాడో నీ శరీరం అంతా నలిగిపోతుంది. అర్థమవుతుందా? నీ శరీరంలో నువ్వు ఎంత నలిగిపోవాలంటే నిన్ను చూసిన వాళ్ళందరూ ఒకటే అనాలి, యేసు ప్రభు కనిపిస్తున్నాడు, యేసు ప్రభు కనిపిస్తున్నాడు, యేసు ప్రభు కనిపిస్తున్నాడు తప్ప వేరొక మాట రావద్దు. అలా నీ శరీరం నలిగిపోవాలి. Today you need to be prepared in the spirit to be a friend of God. Be prepared in the spirit. You have the option to become the friend of God. Today, choose the option. Choose the option to be a friend of God. ఒక 3 సంవత్సరాల అబ్బాయి అమ్మాయికి ప్రేమ పుట్టదు. వాళ్ళు పెరగాలి, ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి, అప్పుడు లవ్ చేస్తే సమాజం కూడా ఒప్పుకుంటుంది. సో ఇఫ్ గాడ్, యేసు ప్రభు నిన్ను ఇష్టపడాలంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి, దేవునికి లోబడాలి, దేవునికి విధేయతగా ఉండాలి, దేవుని వైపు నీ దృష్టి ధ్యానాన్ని మరలుకోవాలి. నీకే పరిస్థితి వచ్చినా, ఎలా పరిస్థితి వచ్చినా, నీకు టైం ఉన్నా లేకపోయినా నాకు ప్రభు ఫస్టే అని నువ్వు ఉరికి రావాలి. అది లోబడ్డం. కొంతమంది గొప్ప ఫెయిత్, పవర్ ఫెయిత్, గ్రేట్ ఫెయిత్ పీపుల్ ఉన్నారు. ఒక సేవకుడంట, ఇంట్లో ఒక సేవకుని కుమారుడు చనిపోయాడు, ఒక సేవకుని తల్లి చనిపోయింది. ఇద్దరిది నేను ఒక స్టోరీ చెప్తాను. ఒక సేవకుని తల్లి చనిపోయిందంట సండే రోజు మార్నింగే, సర్వీస్కి రాకముందు. అయితే అతను ఉన్నాడంట, ఈ న్యూస్ ఎవ్వరికి అందొద్దు బయట, సర్వీస్ ఎండ్ అయిన తర్వాత అందరికి చెప్పి అప్పుడు శవాన్ని తీస్తాను, నేను ఫస్ట్ వెళ్ళి బోధించి వస్తానన్నాడంట. తల్లి చావుని ఇంట్లో పెట్టుకొని నేను చర్చికి వెళ్ళి ఫస్ట్ బోధించి వస్తాను. సేమ్ ఈయన స్టేజ్ మీద ఉండి ప్రీచ్ చేస్తున్నప్పుడు ఇంట్లో కుమారుడు చచ్చిపోయాడు. ఫోన్ వచ్చిందంట, అర్జెంటుగా మాట్లాడంటే వెళ్ళి చెవులో చెప్తే మీ కుమారుడు చచ్చిపోయాడంటే వెంటనే ఆ సేవకుడు అక్కడికక్కడే పాట కట్టేశాడు. ఏ పాట తెలుసా? నా ప్రాణమైన 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 యేసు. ఇది ఎప్పుడు కట్టింది అనుకుంటున్నారు? ఎన్ ఉయిరాన 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 యేసు. హిస్ సన్ వాస్ డెడ్. కుమారుడు చచ్చిపోయినప్పుడు ఈ పాట పాడాడు స్టేజ్ మీద. అర్థాలు తెలుసుకోవాలి. పాటలు అనేది ఏదో మనం పాడదే కాదు, దాని వెనకాల ఎంత బాధ వేదన ఉందనేది కూడా తెలుసుకోవాలి మనం. ఉయిరానే యేసు పాడినప్పుడు సొంత కుమారుడు చచ్చిపోయి ఉన్నాడు, సేవకుని కుమారుడు చచ్చిపోయి ఉన్నాడు. సేవకుడు అవి చూడకుండా కూడా నాకు దేవుడు ముఖ్యమని లోబడ్డాడు. ఆ లోబడ్డం దేవుడిని దగ్గర నుండి ఎదురు చూస్తున్నాడు. ఆ విధేయత, ద డిసిప్లిన్. ఈరోజు ఏ డిసిప్లిన్ తో ఉన్నారు మీరు? ఈరోజు దేవుని సంఘంలో, దేవుని సన్నిధి కొరకు ఏం చేస్తున్నారు? దేవుని సంఘంలో ఎలాంటి డిసిప్లిన్ మీరు చూపిస్తున్నారు? ఈరోజు దేవుని సేవకునికి ఎలాంటి డిసిప్లిన్ చూపిస్తున్నారు? ఈరోజు కరువు అయిపోయింది ఈ కాలంలో. ఒక సేవకునికి ఉన్న మర్యాద కరువు అయిపోయింది. ఒక సంఘానికి ఉన్న మర్యాద కరువు అయిపోయింది ఈ కాలంలో. ఎవ్రీథింగ్ ఇస్ మిస్సింగ్ అండ్ యూ వాంట్ గాడ్ టు కాల్ యూ యాజ్ అ ఫ్రెండ్. అన్ని మిస్ అవుతుంది, కానీ నీకు ఆశీర్వాదం కావాలి, నీకు అభిషేకం కావాలి, దేవుడు నేను తాకాలి, నువ్వు అడగంగానే నీకు పరిశుద్ధాత్మ వచ్చేయాలి. కుదరదు. ఒక మనిషిగా నేనైనా జాలి పడతాను, కానీ దేవుని విషయంలో దేవుడు ఎప్పుడు జాలి పడ్డాడు. దేవుడిని కఠినంగా మార్చేంత వరకు పెట్టుకోకండి. హల్లెలూయా. నువ్వు దేవుని మాటకు లోబడుతున్నావా? దేవునికి లోబడుతున్నావా? దేవుడి ఆజ్ఞలకి లోబడుతున్నావా? చెప్పాలి. దేవుడు చెప్తున్న మాటలకు లోబడుతున్నావా? ఒక సేవకుని మాటకు లోబడుతున్నావా? ఒక సేవకుడు చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతున్నావా? లోబడుతున్నావా? ఫెయిత్ఫుల్ గా ఉన్నావా? లేక కొన్ని రోజులు ఉన్నావా? లేక కొన్ని రోజులు ఏదో చూపించుకోవాలని ఉన్నావా? ఆలోచించండి ఈరోజు. దేవుని మాటకు లోబడకుండా నీ సొంత ఆలోచనలతో నీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావా? నీ సొంత ఆలోచనలతో ప్రయాణము చేస్తున్నావా? నీ సొంత తలంపులతో అడుగులు వేస్తున్నావా? అయితే జాగ్రత్త, నాశనమైపోతా. You will face troubles. You will face problem.
అంత గొప్ప దేవుని పెట్టుకొని దేవుని మాటకు వినకుండా, దేవుని మాటకు లోబడకుండా, ఎంతమంది దేవుని మాటకు లోబడలేదు వాక్యానుసారంగా చూస్తే. లోబడిన వాళ్ళు, లోబడని వాళ్ళు ఏమైపోయారు? లోతు భార్యకి ఏమైంది? లోతు భార్య ఏమైంది తెలుసా? ఎంతమందికి తెలుసు? ఇప్పటికి కూడా ఆ స్తంభం ఉంది. దేవుడు అన్నాడు, వెనుకకి తిరిగి చూడొద్దమ్మా, మీరు చూడొద్దు. చెప్పిన వెంటనే, మనకు కొన్ని అలవాట్లు కదా. ఒకటి చెప్తాను వినండి. మనకున్న అలవాటు ఏం తెలిసి, இப்போத்த பார்க்காதீங்க, அங்க பாரு நம்மளத்த பார்த்துக்கிற பாரு, நம்மளத்த பார்க்கறேன், இப்பயே பார்க்காத, ఇంకో சொன்னேன் నన్ను பார்க்காதன்னு, ఇప్పుడే చూడొద్దు. నేను ఒక విషయం చెప్తాను, ఆయన మనల్నే చూస్తున్నాడు, నువ్వు ఇప్పుడే చూడదంటే నీ కన్ను అక్కడే, నువ్వు కూడా ఉప్పు స్తంభం అవుతావు యేసు నామంలో. అర్థమవుతుందా మీకు? లోతు భార్యని దేవుడు చెప్తున్నాడు, లోతు భార్యని మీరు వెళ్ళిపోండి, వెనుకకి తిరిగి చూడొద్దు. నేను సొదొమ గొమొరని ఏం చేస్తున్నాను? నాశనం చేస్తున్నాను, దాన్ని మొత్తానికి తుడిచివేస్తే. ఎందుకంటే పాపము, భయంకరమైన పాపం. కొన్ని రాసి పెట్టుకోండి, కొన్ని స్థలాలు ఉన్నాయి, భయంకరమైన పాపాలు జరుగుతున్న స్థలాలు ఉన్నాయి. ఏమైపోతుంది చూడండి, మొత్తానికి పూర్తిగా తుడిచివేస్తాడు ప్రభు, పూర్తిగా నాశనం చేస్తాడు ప్రభు. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సొదొమ గొమొర పాపముతో నింపబడి ఉంది. ఇంకో విషయం తెలుసా? దాన్ని తుడచక మునుపు, దాన్ని నాశనం చేయక మునుపు దేవుడు ఈ అబ్రహాం దగ్గర దిగొచ్చి, అబ్రహామా, సొదొమ గొమొర నాశనం చేయబోతున్నాను, మన వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త అన్నాడు. అబ్రహాంతో దిగి వచ్చి చెప్తున్నాడు ఒక స్నేహితుడు, ఫ్రెండ్ ఐఎమ్ డిస్ట్రాయింగ్ సొదొమ అండ్ గొమొర. మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ వాళ్ళకి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని తీసుకోవాలి, నేను నాశనం చేయబోతున్నాను. ఒక మనిషిని దేవుని అడగాల్సిన పని ఏముంది? దేవునికి ఒక మనిషిని అడగాల్సిన పని ఏముంది? యూ డోంట్ ఎవెన్ నో అబౌట్ గాడ్. దేవుడు మాట్లాడే దేవుడు. నువ్వు మనసారా వెంబడించి, మనసారా ఎదురు చూస్తే నీతో మాట్లాడతాడు. నాతో ప్రతి సెకండ్ మాట్లాడుతూనే ఉంటాడు, ప్రతి నిమిషం మాట్లాడుతూనే ఉంటాడు. నేను కారు నడిపినా, నేను ఇంట్లో కూర్చున్నా, నేను పిల్లల్ని చూసుకున్నా, నేను ఫోన్ పట్టుకున్నా, నా ధ్యానం ప్రభు మీద ఉంటుంది. ఆయన నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఇదయ్యింది, ఇలా జరుగుతుంది, ఇలా జరగాలి, ఇలా సేవ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఇమీడియట్ గా ఆయన ఎప్పుడైతే నేను లోబడుతున్నానో థింగ్స్ చేంజ్ అవుతూ ఉంటుంది, థింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కొన్ని విషయాలు దేవుడు నాకు కళల ద్వారా కూడా బయలుపరుస్తూ ఉంటాడు. ఆ కళని కొంతమందికి వివరిస్తే వాళ్ళు షాక్ అవుతారు, ఇదే మా జీవితంలో జరుగుతుందంట. అలా దేవుడు మాట్లాడుతుంటాడు, మాట్లాడే దేవుడు. ఇంకోటి తెలుసా, నాకు కొన్ని ప్రాంతము నాశనం చేయకముందు, కొన్ని ప్రాంతం నేపాల్ భూకంపం వచ్చింది. రాకముందు దేవుడు నాకు చెప్పాడు, భూకంపం తీసుకొస్తున్నాను చూడు అన్నాడు. కొన్ని విషయాలు ప్రభు అంటాడు, దీనికి ప్రార్థన చేయి, భూకంపం వస్తుంది, రాబోతుంది, ప్రార్థన చేయి, ఆపేస్తాను అంటాడు. కొన్ని విషయాలు అంటాడు, నువ్వు ప్రార్థన చేయొద్దు, నేను చెప్తున్నాను, నువ్వు చూడు అంటాడు. ఆయన చెప్పినప్పుడు అనౌన్స్ చేశాను. నేను అనౌన్స్ చేస్తున్న ఒక 3 రోజులకు, ఒక వారానికి భూకంపం వచ్చింది. లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియాలో భూకంపం వచ్చింది. ఎంతమంది జనవరి 1 రోజున ఉన్నారు? లాస్ట్ ఇయర్ ప్రాఫెసీ చేశాను అబౌట్ ఆస్ట్రేలియా, అమెరికా, డాలర్స్ పడిపోవడము. ఆస్ట్రేలియాలో జరగలేదా? నేను ఆస్ట్రేలియాకి పోయానా? నేను అమెరికాకు పోయానా? నేనేమన్నా సైంటిస్టా? భూమి కదలేదు ముందుగా నాకు తెలిసేది. ఎందుకు తెలుస్తుంది? ప్రభు నమ్మదగిన వాట. ఆయన నమ్ముకున్న వాడిని అలానే వదిలేయాడు ఆయన. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అబ్రహాము, నువ్వు లేచి నీ ఇంటిని విడిచిపెట్టి, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి, నీ స్నేహితులను విడిచిపెట్టి, నీ సొంత గ్రామాన్ని విడిచిపెట్టి బయలుదేరు అన్నాడు ప్రభు. ఈరోజు నువ్వు ఇంటిని వదిలేయి, నీ పిల్లల్ని వదిలేయి బయలుదేరంటే నువ్వు బయలుదేరుతావా? ఎంతమంది బయలుదేరుతారు చెప్పండి? ఎంతమంది బయలుదేరుతారు?
ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ కళలో కానీ దర్శనంలో కానీ చెప్తున్నాడు, నీ ఇంటిని వదిలేయి, నీ పిల్లల్ని వదిలేయి, వెంటనే నడు. ఎంతమంది బయలుదేరుతారు? మరి మీరు బయలుదేరకపోతే మిమ్మల్ని స్నేహితులని పిలవాలా? మీరు అది ఎదురు చూస్తున్నారా? లోబడండి, దేవునికి లోబడండి, దేవునికి విధేయతగా ఉండండి. నువ్వు నచ్చినట్టు కాదు, దేవునికి నచ్చినట్టు ఉండండి. నువ్వు నచ్చినట్టు భక్తి చేయడం కాదు, నువ్వు నచ్చినట్టు ప్రార్థన చేయడం కాదు, నువ్వు నచ్చినట్టు నీకు నచ్చినట్టు బైబిల్ చేయడం కాదు. దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు. దేవునికి నచ్చినట్టు ఉండవు, దేవుడు నచ్చినట్టు నడువు, దేవుణ్ణి ముందు పెట్టి నడువు. నేను చెప్పాను నిన్నేమన్నానంటే నీ ఎదురుగా యెహోవాయే నడుచుచున్నాడు. ఎవరు నడుస్తున్నారు? నడవడం మాత్రమే కాదు, నీకు తోడై ఉన్నాడు, నిన్ను విడవడు, నిన్ను ఎడబాయాడు, భయపడకు అన్నాడు. నీ ఎదురుగా యెహోవా నడిచినప్పుడు సముద్రం ఎంత ఎర్ర సముద్రం, ఎడారి ఎంత దేవునికి. ఎప్పుడైనా ఎడారిలో నీళ్ళు వచ్చింది చూసారా? దుబాయ్లో ఏమవుతుంది? వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దుబాయ్? బైబుల్ రాయబడింది అది. ఎడారిలో ఎప్పుడు చూడని వర్షాన్ని చూస్తున్నారు. వర్షం ఏంటో తెలియదు దుబాయ్ వాళ్ళకి, వర్షాన్ని చూస్తున్నారు. ఎడారిలో ఊటను చూస్తున్నారు. ఊట ఎడారిలో చిన్న చిన్న గుంతల్లో నుండి నీళ్ళు వస్తుంది ఎడారిలో. బైబిల్లో రాయబడింది. దుబాయ్ అంత గొప్పగా ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళ మైండ్ లాంచ్ అయిన కార్లు దుబాయ్ షేక్ వాళ్ళతో దగ్గర నెక్స్ట్ డే ఉంటది. దాని కారణం ఏమి ఉండొచ్చు? నేను చెప్పిన దేవుని దీవెన. దేవుడు వాళ్ళని దీవించాడు. దేవుడు అబ్రాహాముతో అన్నాడు, ఇష్మాయిల్ని కూడా నేను దీవిస్తున్నాను. ఇస్సాక్ని దీవించినట్టు ఇష్మాయిల్ని కూడా దీవిస్తున్నాను. ముస్లిమ్స్ ఈరోజు దుబాయ్ షేక్ వాళ్ళు రిచ్గా ఉన్నారంటే మన ప్రభు ఇచ్చిన ఆశీర్వాదమే. మరి వాళ్ళు రిచ్గా ఉన్నప్పుడు మీరెంతగా ఉండాలి? ఇంకా వాళ్ళు కాపీ పేస్తే, మనం ఒరిజినల్. మనం ఎంత రిచ్గా ఉండాలి? ఎందుకు లేము? వాళ్ళు ఏమీ లేని దేవుణ్ణి ఒక రోజుకి 5 సార్లు ప్రార్థన చేస్తే మీరు ఎన్నిసార్లు చేయాలి? నీకేమో లేజీ, చేసినా చేయకపోయినా నా ప్రభు నన్ను వదిలిపోతాడా? ఆలోచించండి. ఈరోజు నీ వ్యాపారాన్ని, నీ మనుషులను వదిలి బయలుదేరు. అసలు ఎవడు మాట్లాడుతున్నాడో కూడా తెలీదు అబ్రహాముకి. అబ్రహాముతో దేవుడు వచ్చి అంటున్నాడు, అబ్రహామా, నీ ఇంటిని వదిలేయి, నీ మనుషులను వదిలేయి, నీ తల్లిదండ్రులను వదిలేయి, నీ ప్రాంతాన్ని వదిలేయి, నీ కుటుంబస్తులను వదిలేయి, నీ స్నేహితులను వదిలేయి, బయలుదేరి ఇల్లు వదిలేసి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరి స్వరం కూడా తెలియదు అబ్రహాముకి. అసలు యేసు ప్రభు ఎలా ఉంటాడో కూడా తెలియదు. అక్కడ ఒక మనిషి ఆకారం వచ్చి నించొని మాట్లాడిన ఒక మాట గాలిలో వినిపిస్తుంది, వాయిస్. అబ్రహాం ఫస్ట్ టైం ఆ వాయిస్ ని వింటున్నాడు. మీరుంటే ఏం చేస్తారు? మీరు బొమ్మలు తయారు చేస్తున్నాడు అబ్రహాం కూర్చొని మట్టిలో. సడన్ గా వాయిస్ విన్నాడు. ఏం చేస్తాడు అబ్రహాం? వాట్ విల్ అబ్రహాం డూ? చెప్పండి. సరే, అబ్రహాం సంగతి వదిలేదు, మీరేం చేస్తారు? భయపడతారా? 1 అయినా 2 అయినా పక్కా మీకు. ఆ ప్రాంతం వదిలి ఎట్లా ఉరుకుతారంటే, మీ కాలు నొప్పి ఉన్నా కూడా అప్పుడు గుర్తుకు రాదు నొప్పి. మీ మెడలు పట్టుకున్నా కూడా గుర్తుకు రాదు. ఈ మెడ ఇట్లా పెట్టుకుని ఉరుకుతారు. ఆలోచించండి పరిస్థితి అయితే సార్. కానీ అబ్రహాం ఆగాడు. ఆగి ఏమన్నాడు తెలుసా? ఇది నా తల్లి స్వరం కాదు, నా తండ్రి స్వరం కాదు, నా స్నేహితుల స్వరం కాదు. ఈ స్వరము వేరే స్వరంలా ఉంది. నేను ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, ఎప్పుడు దేవుని స్వరాన్ని వినలేదు. కానీ ఈ స్వరము డిఫరెంట్ గా ఉంది. బహుశా దేవుని స్వరం ఏందో, నేను లోబడాలి. సరే,
ఎవరు నువ్వు? నాతో మాట్లాడుతున్నావు, ఎవరు నువ్వు? నేను అంటాడు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి అనొచ్చు కదా, నేను యేసు ప్రభునని. యేసు ప్రభు ప్లాన్స్ ముందుగా ఎలా బయలుపరుచుకుంటాడు? ఆయన యేసు ప్రభు అసలు మాట్లాడింది. మరి చెప్పొచ్చు కదా, నేను యేసు ప్రభుని, శక్తినైన దేవుణ్ణి అని ఎందుకు చెప్పాడు? ఇంకా యేసు ప్రభు భూమి మీద రాలేదు. యేసు ప్రభుకి యేసు ప్రభు అని పేరు పెట్టబడలేదు, అందుకే దాన్ని రివీల్ చేయలేదు. చాలా మర్మాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి బైబిల్లో. ఏదో పేరున పై చదివితే నీకు బైబిల్ తెలిసిపోదు. నువ్వు ఒక సేవకుని అయిపోవు, నువ్వు సేవకురాలు అయిపోవు. లోబడండి. డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్. ఏదో నువ్వు చేయి పెట్టావు, ఆయన స్వస్థత పొందుకున్నాడని నువ్వు ప్రాఫిట్ అయిపోవు, నువ్వు పాస్టర్ అయిపోవు. దీనికి కాదు. నీ శరీరానికి విలువ ఫస్ట్. నిన్ను నువ్వు మార్చుకో ఫస్ట్. నీ మనసుని, నీ చూపుల్ని, నీ యొక్క తలంపులని మార్చుకో ఫస్ట్. అప్పుడు సేవ చేయ. ఇదంతా మార్పు లేకుండా సేవలో దిగావా, నీలా అందరినీ మార్చేస్తావు, దేవునిలా మార్చవు. అంతే కదా. యు విల్ నాట్ చేంజ్ దెమ్ as God wanted them to be changed. You will change them as if, అరే నా పాస్టర్ వాచ్ చేసుకొని ప్రాఫెస్ చేస్తున్నాడు, నెక్స్ట్ వీక్ నేను కూడా వాచ్ కొనాలి. మా వాచ్ చేస్తే పోరా, నెక్స్ట్ వీక్ నేను కూడా వాచ్. నా పాస్టర్ మంచిగా వేసాడు షర్ట్, నెక్స్ట్ నేను కూడా అదే షర్ట్. పాస్టర్ గారు ఎక్కడ కొన్నారు? అది కాదు. మీ పాస్టర్ని చూస్తే మీకు దేవుడు కనిపించాలి. మీ పాస్టర్ మాట్లాడుతుంటే దేవుని స్వరంలా నీకు కనిపించాలి. ఎప్పుడెప్పుడు మీ పాస్టర్ కానీ మీ ఆత్మీయ తండ్రి మాట్లాడుతున్నారో నీకు గూస్ బంప్స్ రావాలి. నువ్వు అభిషేకంతో నింపబడాలి, అభిషేకంతో రగలాలి. ఎస్, I will do in the name of Jesus. Yes, pastor. Preach on, pastor. This is the powerful word, pastor. Whatever you are releasing is for me today. అది కావాలి నీకు. పాస్టర్ ఏం వేసుకున్నాడు, పాస్టర్ ఎలా ప్రాఫెస్ చేస్తున్నారు, దయాల్ని ఎలా దించుతున్నారు, ఎలా ఎక్కిస్తున్నారు, అది కాదు ప్రాముఖ్యమైనది. ఎవరైనా సరే నాతో పాటు ఒక ఇంటికైనా ఒక మీటింగ్ అయినా వచ్చారా, నేను చేస్తున్నప్పుడు నా పక్కన నించొని చూసారా, అక్కడికక్కడే కొడతాను మిమ్మల్ని. మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఒకవేళ నా పక్కన నించున్నా కూడా భాషలో మాట్లాడండి. ఎందుకంటే రిటర్న్ నన్ను అటాక్ చేయనివ్వకుండా మీరు నన్ను అడ్డుకోవాలి, మీరు నన్ను కవర్ చేసుకోవాలి. కాబట్టి నా పక్కన ఉన్న వాళ్ళు భాషలతో మాట్లాడండి. స్పీక్ ఇన్ టంగ్స్. నా వల్ల అవుతలేదా? అందరు నీతిమంతుల వల్ల అవుతుంది. నేను చెప్పను నేనే పవర్ఫుల్ని, నేను అభిషక్తుని, నేను చెప్తే వెళ్ళిపోవాలి. నో 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 వి ఆల్ టుగెదర్ వర్కింగ్ ఫర్ హిస్ కింగ్డమ్. మనం అందరం కలిసి వెలగొట్టాలి. మనం అందరం అట్లా నువ్వు పోయి చేతులు పెట్టి కాలు పెట్టి కాదు. Follow the instruction of a leader who is follow his protocol. When he is showing up, you don't show up. That is not a respect. That is a dishonor to a man of God. When a man of God say, come, go, lay your hands and pray. Pray because you are submitted to someone. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఒకరికి లోబడ్డావు అంటే నువ్వు ఒప్పుకున్నావు. ఏంటంటే నాకన్నా గొప్పగా దేవుడు అతన్ని వాడుతున్నాడు అని నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు లోబడ్డావు. Know the principles, know the protocols. తెలుసుకోండి. ఇవన్నీ చాలా ఉన్నాయి బైబిల్లో విశ్వాసం గురించి చెప్తే విశ్వాసం అంటారు, అభిషేకం ఆశీర్వాదం గురించి చెప్తేనే ఒప్పుకుంటారు. ఈ ప్రోటోకాల్ గురించి కూడా తెలుసుకోండి. ఎంతో మందికి చాలా అవసరం. Many needs the principles. Hallelujah. Amen. ఎవరు ఈ అబ్రాహాం? ఎవరు? దేవుని తెలియని వ్యక్తి. ఆమేన్. ఎవరిదో స్వరము వినిపెడుతుంది. ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు వినని స్వరం నేను వింటున్నాను. ఖచ్చితంగా ఇది దేవుడే నాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఇది నరుని స్వరము కాదు. ఆయన అంటాడు, దిస్ ఇస్ నాట్ ద వాయిస్ ఆఫ్ అ హ్యూమన్. ఇది నరుని స్వరము కాదు, ఇది దేవుడే నాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. John chapter 17 verse 14. I'm almost done. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. గమనించాలి, మనము దేవునికి ఎప్పుడు స్నేహితునిగా మార్చబడతాము. John chapter 17 verse 14.
జాన్ చాప్టర్ 17 వర్స్ 14. మనం దేవునికి ఎప్పుడు స్నేహితునిగా మార్చబడతాము? వారికి రాజ్యం ఇచ్చి ఉన్నాను. ఆహా, చదవండి. లోక సంబంధిని కానట్టు నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. వారు కూడా వారంటే ఎవరు ఇక్కడ? ఎవరు? మనము. ప్రభు అంటున్నాడు, నేను లోక సంబంధిని కాదు. నేను లోక సంబంధిని కానప్పుడు మీరు కూడా లోక సంబంధులు కారు. కనుక లోకము వారిని ద్వేషించును. లోకము ఏం చేస్తుంది మనల్ని? ఈరోజు ఏమవుతుంది మనకు? ఏం జరుగుతుంది? జనాలు ద్వేషిస్తున్నారు, జనాల్ని మనల్ని సపరేట్ పెట్టేస్తున్నారు. ఎందుకు? ప్రభుని పెట్టినప్పుడు మనం ఎంత? ఆయన అంటున్నాడు నేను లోక సంబంధిని కాను కాబట్టి మీరు కూడా లోక సంబంధులు కారు. ఓకే, కనుక లోకము వారిని లోకం వారిని ఖచ్చితంగా ద్వేషిస్తుంది. ఆ ద్వేషాన్ని ఒప్పుకోండి. ఓకే, నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. మరలా చదువుదామా? జాన్ 17:14, 17-14. మనం దేవునికి ఎప్పుడు స్నేహితునిగా మార్చబడతామంటే వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వారికి మనకు ఆయన వాక్యం ఇచ్చి ఉన్నారు. నేను లోక సంబంధిని కానట్టు కాబట్టి వారు లోక సంబంధులు. నువ్వు ఆయన ఆజ్ఞలన్నిటినీ, నువ్వు అతని ఆజ్ఞలన్నిటి అనుసరించి, దేవుడు అబ్రహాములో ఏమి చూశాడు? దేవుడు అబ్రహాములో ఏమి చూశాడు? చెప్పాలి మీరు. దేవుడు అబ్రహాములో ఏమి చూశాడు? విధేయత. లోబడిన స్వభావాన్ని చూశాడు. ఆమేన్. లోబడిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న విధానాన్ని చూశాడు దేవుడు. ఇదంతా చూసి అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాము. గమనించండి, బైబిల్లో రాజు, భక్తులు, యేసయ్య శాతము అబ్రహాంకి సాక్ష్యం ఇస్తున్నారు. ఇతడు నా స్నేహితుడు, అతడు నీ స్నేహితుడు. యేసయ్య స్వయంగా అంటున్నాడు, నా స్నేహితుడైన అబ్రహమా. హల్లెలూయా. ఈరోజు దేవుని స్నేహితులుగా మీరు మార్చబడాలంటే ఏం చేయాలి? బిర్యానీ వండి దేవుని సన్నిధిలో పెట్టాలా? దేవునికి ఏమేమి నచ్చుతుందని అంతా వండి పెడతారా? ఏం చేస్తారా మరి? నా దేవునికి ఇది ఇష్టం. ఏది ఇష్టము? బీఫ్, కొవ్వున్న కూర ఇష్టము. అది నేను చేసి ఈరోజు నడువు ఇట్లు ఎక్కిరా. ఈరోజు దేవుడు వస్తాడు, ఖచ్చితంగా నాతో మాట్లాడతాడు, నన్ను స్నేహితుడని పిలుచుకుని నేను ఇదే చేస్తానంటారా? ఆయన ఏమంటాడు తెలుసా? నీ సొంత ఆలోచనలో, నీ సొంత తలంపుల చేత నువ్వు నడుచుకుంటే నువ్వు నాశనానికి గురవుతావు. నేను చెప్పినట్టు విని నా ఆజ్ఞలన్నిటినీ గైకొని నాకు విధేయతగా ఉండి నాకు లోబడినట్టయితే అప్పుడు చెప్తాను నిజ స్నేహితునివి నువ్వు అని. ఆమేన్. Hallelujah. So for you to be a friend of God, what you have to do from today? ఏం చేయాలి? How will you obey? What is the process of being obedient to God? You will go to heaven every day? పరలోకానికి వెళ్తారా? ఏం చేస్తారు మరి? అది కాదు, ముందు నీకిచ్చిన దేవుడు నీకు ఇచ్చిన కాపరి దగ్గర విధేయతగా ఉండడము, ఆ సంఘానికి విధేయతగా ఉండడము, ఆ సంఘంలో ఏం తక్కువ ఉందో దాన్ని చూడడము, గమనించడం. నాకెందుకు? మనది పని ఏంటంటే సంఘానికి పోయామా, సండే వాక్యం విన్నామా, వచ్చామా. మరి దేవుడు విధేయత అక్కడే చూస్తాడు. నీ ఒబీడియంట్ అక్కడే చూస్తాడు. అరే, నా సంఘాన్ని, నా కాపరికి ఏం తక్కువ ఉంది, నా కాపరికి ఏ విధంగా నేను సహాయపడాలని ఎదురు చూసేవాడు విధేయతగా ఉన్నవాడిని దేవుడు ఎదురు చూస్తాడు. నువ్వు ఈరోజు దేవుని దృష్టిలో పడాలంటే దేవుని సంఘంలో నాటబడిన వాడై ఉండవు. దేవుని దృష్టిలో పడతావు.
ఒక్కసారి దేవుని దృష్టిలో పడ్డావా? కొన్నిసార్లు మనం కూడా ఎంత ఐడియాలజీగా చేస్తామంటే, రై యు ఫస్ట్ నీ ముందు పోరా ఆయన దృష్టిలో నువ్వు పడాలి. ఎవరు? దేవుని దృష్టిలో కాదు, లీడర్ దృష్టిలో. ఆయన దృష్టిలో నువ్వు పడాలి. అప్పుడే నేను చూస్తాడు. అప్పుడే నువ్వు ఎవరు అడుగుతావు. ఒక్కసారి నువ్వు క్లోజ్ అయిపోయావా, ఇక మన పని అయిపోయినట్టే. అన్నీ అయిపోతాయి. ఆయన దృష్టిలో పడు. ఆయన దృష్టిలో, వీళ్ళ దృష్టిలో, వాళ్ళ దృష్టిలో పడడం కాదు, దేవుని దృష్టిలో పడితే అందరు దృష్టిలో పడతారు. హల్లెలూయా. నీకు తెలియని లీడర్ కూడా నీ దగ్గరనే వచ్చి మాట్లాడతాడు. నీకు తెలియని మనిషి కూడా నిన్నే అనుకుంటాడు. ఎందుకంటే అరే ఈయన కామ్గా అనిపిస్తున్నాడు, ఇతనితో మాట్లాడితే మన పని అవుతుందేమో. ఎందుకు? నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు కాబట్టి. దేవుని దృష్టిలో ఒక్కసారి ఫిక్స్ అయిపోయావా, నీకు ప్రతిరోజు ఆశీర్వాదమే. హల్లెలూయా. లెట్స్ స్టాండ్ టు ఫీట్. ప్రార్థన చేసుకుందాం.